నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శివరామకృష్ణ కొండ, కన్సల్టెంట్ ఫిజిషియన్ గురించి హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇవాళ టాపిక్ ఏంటంటే చాలామంది అడిగే క్వశ్చన్. నేను ఈ మధ్య కాలంలో టీ ఎక్కువ తాగుతున్నానండి, బరువు తగ్గాలని చెప్పారు. సో టీ తాగితే బరువు తగ్గుతానా, లేకపోతే గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతానా అని అడుగుతున్నారు. సో దాని గురించి చెప్దామని వచ్చాను. సో ఏంటంటే టీ తాగడం వల్ల ఏంటంటే మనకు లాభాలు కొన్ని ఉండొచ్చు, కానీ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సో టీ తాగడం వల్ల ఏమంటే ఆకలి అనేది కొంచెం తగ్గుతుంది, సహజంగానే ఆకలి తగ్గుతుంది. సో కాబట్టి టీ తాగితే బరువు తగ్గడం అనేది కొంచెం వాస్తవం. కాకపోతే ఏంటంటే దానివల్ల నష్టాలు ఎక్కువ ఉన్నాయి. టీ వల్ల ఏమవుతుందంటే మనకు అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, గ్యాస్ ఇట్లాంటివన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. కడుపులో ఉబ్బసం, ఎక్కువ తాగే వాళ్ళలో మాత్రం ఇట్లాంటివి చాలా కామన్గా చూస్తాం. అయితే టీ ఒక్కసారి కానీ 2 సార్లు కానీ తాగొచ్చు రోజుకి. అంతకంటే ఎక్కువ తాగితే మాత్రం అది వేరే సైడ్ ఎఫెక్ట్స్ని దారితీస్తుంది. ఇంకొకటి నిద్ర పట్టకపోవడం, ఇట్లాంటివి కూడా కారణం ఉంటుంది. టీలో కెఫిన్ అనేది పదార్థం ఎక్కువగా ఉంటుంది. సో కెఫిన్ అనేది ఏంటంటే మన మెదడుని స్టిమ్యులేట్ చేసే, ఉత్తేజపరిచే వస్తువు. సో మనకి ఎప్పుడైనా నిద్ర వస్తుంది, మనం ఉత్తేజంగా కావాలి అనుకుంటే అప్పుడు టీ తాగితే మన మెదడు అనేది ఉత్తేజపరుస్తుంది. సో అలా అని మనం టీ ఎక్కువగా తాగాలనుకోండి, రాత్రి కూడా నిద్ర రాదు. సో కాబట్టి అదొక నష్టం ఉంది. అసిడిటీ, అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో టీ ఎక్కువ తాగడం వల్ల నష్టాలు ఉంటాయి. అయితే గ్రీన్ టీ అడుగుతుంటారు, సార్ టీ తాగడం వల్ల నష్టాలు ఉన్నాయి కదా, మరి గ్రీన్ టీ ఎక్కువ తాగితే బరువు తగ్గుతారా? గ్రీన్ టీలో ఒక లక్షణం ఏంటంటే యాంటీఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. యాంటీఆక్సిడెంట్స్ అంటే మీకు ఇదివరకు వేరే వీడియోలో చెప్పాను. ఆక్సిడేటివ్ రియాక్షన్స్ అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి మన బాడీలో. సో అట్లాంటి ఆక్సిడేటివ్ రియాక్షన్స్ నుంచి తప్పించుకోవడానికి మనం యాంటీఆక్సిడెంట్స్ వాడుతుంటాం. సహజంగా అయితే చాలా ఫ్రూట్స్లో దొరుకుతాయి యాంటీఆక్సిడెంట్స్, గ్రీన్ టీలో కూడా దొరుకుతాయి. సో గ్రీన్ టీ తాగడం వల్ల యాంటీఆక్సిడెంట్స్ ఒక్కటే ఎక్కువగా ఉంటుంది, అంతే తప్ప బరువు తగ్గడం అనేది అంతగా చవి చూడలేదు ఎవరు. చాలామంది పేషెంట్స్ ట్రై చేశారు, చాలామంది అడిగారు, వాడిన తర్వాత కూడా బరువు తగ్గడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే మన క్యాలరీ రిస్ట్రిక్షన్ బరువు తగ్గడానికి మెయిన్ కారణం ఏంటంటే తీసుకునే ఆహారంలో మనం ఎంత ఆహారం తీసుకుంటున్నామో దానిలో తగ్గించి తీసుకోవడము, ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయడము, ఇలాంటివి చేస్తే మాత్రమే బరువు తగ్గుతారు. గ్రీన్ టీ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం కాదు, గ్రీన్ టీ తీసుకోవడం శ్రేయస్కరమే, కానీ బరువు తగ్గడానికి మాత్రం కరెక్ట్ కాదు. నమస్తే అండి.